ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 6 ప్రభుత్వ బిల్లులు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ. బిల్లుపై మంత్రి దామోదర రాజనరసింహ ప్రజెంటేషన్. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ ప్రకటన. ఎస్సీ వర్గీకరణతో పాటు మరో 5 బిల్లులు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. విద్యా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ బిల్లు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టీని కలవనున్న బీసీ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ భట్టీకి ధన్యవాదాలు తెలపనున్న బీసీ ఎమ్మెల్యేలు. దేవాదుల ఎత్తిపోతలకు రంగం సిద్ధం. రేపు పంప్ హౌస్ ప్రారంభించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 5 జిల్లాల్లోని 2.39 లక్షల ఎకరాలకు సాగునీరివ్వనున్న సర్కార్. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ. కేటీఆర్ జిల్లాల పర్యటనలకు ఏర్పాట్లు. 20న సూర్యాపేట, 13న కరీంనగర్ టూర్. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీతో భేటీ కానున్న చంద్రబాబు. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించనున్న చంద్రబాబు. రాజధానికి నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్న ఏపీ సీఎం. ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, డిఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో క్రీడలు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు. క్రీడా పోటీలకు పేర్లు నమోదు చేసుకున్న 173 మంది సభ్యులు. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లకు వైసీపీ అధినేత జగన్. వైవి సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించనున్న జగన్. కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్. పోసాని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించిన గుంటూరు కోర్టు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్న సిఐడి. మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు. సిఐడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళి. నేడు పోసాని బెయిల్ పిటిషన్పై విచారించనున్న కోర్టు.